కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎంతగా అమలు చేస్తున్నా కూడా వైసీపీ దానిపైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ట్రూ డౌన్ ఏదైతే ఉందో దీని గురించి కొంచెం క్లారిటీ కూడా రావాల్సి ఉంది ప్రజలకి. ఎందుకంటే ఏపీఆర్సీ అనుమతించిన దానికన్నా తొలి ఏడాదిలోనే ఎక్కువ వసూలు చేసింది కూటమి ప్రభుత్వం. సో అనుమతి లేకుండా వసూలు చేసిందని తిరిగి కట్టమంటేనే ఇప్పుడు ఈ 935 కోట్లు కడుతున్నారు. అంతే తప్పించి ఈ వీరబాదురు బాదిరి ఇప్పుడేదో జనాలకు మేలు చేస్తున్నారని చెప్పి ఈ ఎల్లో మీడియా ప్రచారాలు చేయడం తప్పించి దీంట్లో వాస్తవం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఏంటి మరి అంటే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లోనే పెంచారు, పెరిగాయి, అదే ఇప్పుడు తగ్గిస్తుంది అని చెప్పి ప్రధానంగా వైసీపీ అంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కనీసమైన అవగాహన కూడా లేదు. కనీసం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడూ కూడా ఇట్లా మాట్లాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన, నాకు అంకమరావు గారు కూడా ఈ పాయింట్ టచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, అసమర్థత ఈ కారణంగా ఏమైంది అంటే ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయటం ఇవన్నీ ఒక అంటే ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి చేసినట్టు చేయటం వల్ల రాష్ట్రం సమస్యల్లోకి వెళ్ళిపోయింది కరెంటు పరంగా. సో దానివల్ల ఏమైంది అంటే ఎక్కువ రేటు పెట్టి జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. ఎక్కువ రేటు పెట్టి ఒకసారి కొన్న తర్వాత అదే రేట్లతోటి బడ్జెట్ వేసుకుంటారు. ఆ బడ్జెట్ వేసుకొని ఈఆర్సీకి ముందర పెడతారు. ఈఆర్సీ ముందర పెడితే వాళ్ళు చూసి దాన్ని ఓకేనా కాదా చెప్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే దాదాపుగా 2400 కోట్ల రూపాయలు దీనికోసం అని చెప్పి వాళ్ళు కేటాయించుకున్నారు. ఈఆర్సీ దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 2400 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు వీళ్ళు ప్లస్ ఈ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచించి దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎఫెక్టివ్గా అంటే ఎక్కడ కాస్ట్ కటింగ్ ఎక్కడ చేయాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తూ కాస్ట్ కటింగ్ ఎక్కడ చేసుకోవచ్చు అని ఆలోచించారు. అని ఆలోచించి ఏం చేశారు అంటే కొన్ని రాష్ట్రాలకి వాళ్ళ దగ్గర నుంచి మనం పవర్ కొన్నప్పుడు మనం ఇక్కడ సర్ప్లస్ పవర్ మనకి ఉన్న రోజుల్లో దాన్ని వాళ్ళకి ఇచ్చేసాం. దీన్ని పవర్ స్వాపింగ్ అంటారు. అంటే మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం అడగటం, వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇవ్వటం. దీన్ని పవర్ స్వాపింగ్ అంటారు. ఈ పవర్ స్వాపింగ్ చెయ్యటం అనేది ఈ మోడర్న్ టెక్నాలజీలో ఒక పెద్ద వ్యవస్థ. అది చెయ్యాలి అంటే నీకు బుర్రలో గుజ్జు ఉండాలి, తెలివితేటలు ఉండాలి, నీకు చేసే చాకచక్యం ఉండాలి, నువ్వు విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని పక్క రాష్ట్రాలకి ఎలక్ట్రిసిటీ స్వాపింగ్ చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మొత్తం అంటే ఈఆర్సీకి ఇచ్చిన లెక్కల్లో దాదాపు 900 కోట్ల రూపాయలు మిగిలింది. అది ఎఫిషియన్సీ తోటి పవర్ సెక్టార్ని మేనేజ్ చేయటం వల్ల వచ్చిన ఫలితం. సో ఈఆర్సీ అనుమతించిన దానికంటే ఎక్కువ రేటు కొన్నది అన్న దానిలో వాస్తవం లేదంటారు. అస్సలు ఇప్పుడు ఈఆర్సీ ఏంటంటే వీళ్ళు ఏవి ట్రాన్స్కోలు, ఈ డిస్కమ్లు ఏది ఇస్తే అది చూసి జస్టిఫైబుల్లా కాదా, న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా చూస్తారు. దాని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే అడుగుతారు. ఆ అబ్జెక్షన్స్ ప్రజలు వెళ్ళి చెప్పాలి ఈఆర్సీ ముందర. చెప్పిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని చెప్తాయి. అట్లా చెప్పిన తర్వాత కూడా మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైతే ఎక్కువ ఖర్చు చూపించేసి అందులో మతలబు చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈఆర్సీకి ఇచ్చిన ఆ లెక్క ప్రకారం ఆ లెక్కలో కూడా తగ్గించాడు, పొదుపు చేశాడు, బాగా తగ్గించేశాడు. కరెంట్ ఇబ్బందులు ఏం లేవు కదా రాష్ట్రంలో, ఎక్కడ పవర్ కట్స్ ఏం లేవు కదా, మరి డబ్బులు ఎట్ట మిగిలినాయి? అదే ఖచ్చితంగా కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయి. నువ్వు దుబారా చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉంటే 19 రూపాయలకు నువ్వు కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఇక్కడ జరుగుతున్నది.
అందుకని ఈఆర్సీకి ఇచ్చిన లెక్కలు ఇచ్చి ఈఆర్సీకి చూపించి ఈఆర్సీ అనుమతించిన దాంట్లో కూడా ఆదా చేయటం అనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయం. అది మామూలు పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇట్లా ఈఆర్సీకి ఇచ్చిన లెక్కల్లో కన్నా కూడా తక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం ఒకటి గుజరాత్ ఉన్నది. కానీ గుజరాత్ వాళ్ళు దీన్ని వేరే వాటికి వాడుతున్నారు తప్ప కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఇవ్వలేదు. మొట్టమొదటిసారి దేశంలో ఈ మిగిలిన డబ్బుల్ని పవర్ కొనుగోలుకు సంబంధించి ఇతర ఖర్చులకి సంబంధించి మిగిలిన డబ్బుల్ని కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్న ఏకైక మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది మీకు అర్థమైంది కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల.